బాహుబలి రిలీజ్ తర్వాత టాలీవుడ్ కలెక్షన్స్ లెవెల్స్లో చాలా తేడా వచ్చిందని అందరూ అనుకున్నాం. అయితే మహేష్ బాబు శ్రీమంతుడు తప్పిస్తే అస్సలు మళ్ళీ ఆ రేంజ్లో ఎవరూ వసూలు చేయలేదు. బ్రూస్లీ, సర్దార్ వంటి ఎక్స్పెక్టేషన్లు ఉన్న సినిమాలన్నీ పడుకున్నాయి. ఇక సరైనోడు సినిమా కూడా ఒక 60 వరకు షేర్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. కానీ మరి 75-80 కోట్లంటే కష్టమే. కట్ చేస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద బాధ్యతను నెత్తి మీద వేసుకున్నాడు. ఇప్పటి వరకు మనోడి కెరియర్లో అత్యధికంగా వసూలు చేసింది 50 కోట్ల షేర్ మాత్రమే. మొన్ననే నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ ఫీట్ సాధించాడు. ఇకపోతే ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు కాబట్టి, అతగాడి శ్రీమంతుడు 80 కోట్లు వసూలు చేసింది కాబట్టి పంపిణీదారులు జనతా గ్యారేజ్ సినిమాను దాదాపు 68-70 కోట్ల రూపాయలతో కొన్నారు. కానీ అంత మొత్తం రికవర్ చేయాలంటే మాత్రం కత్తి మీద సాము అనే చెప్పాలి. ఇప్పటి వరకు మహేష్ బాబు మాత్రమే సాధించిన ఆ ఫీట్ ఆ తరువాత మళ్ళీ మహేషే బ్రహ్మోత్సవంతో కొడతాడో లేదో తెలియని వేళ జూనియర్ మాత్రం చాలా సింపుల్గా 70 కోట్లు కొట్టేస్తానంటున్నాడు. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, కానీ మరీ ఆ లెవెల్ టార్గెట్ అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తారక్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని